ముందుగా అందరికీ నమస్కారం. ఇది నిన్న నేను షూట్ చేసిన వీడియో. నిన్న నా బర్త్‌డే సందర్భంగా కొన్ని డాగ్స్‌కి అయితే నేను ఫుడ్ అనేది ఫీడ్ చేశాను. అది ఎలా కుక్ చేశాను అండ్ ఎలా ఫీడ్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, 2 కేజీస్ చికెన్ తీసుకున్నా. 2 కేజీస్ చికెన్‌కి 2 కేజీస్ రైస్, కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, ఒక బిర్యానీ ఆకు వేసాను. మీరు కామెంట్స్లో అడగొచ్చు, అదేంటి డాగ్స్కి మీరు ఎలా వేస్తారు కారం అండ్ సాల్ట్ అనుకోవచ్చు. మనం టేస్ట్ లేకపోతే ఎలా తినలేము, వాటికి కూడా కొంచెం టేస్ట్ అనేది ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసింది చాలా తక్కువ, హాఫ్ టీ స్పూన్ చేశాను అంతే. అండ్ వాటి వల్ల ఏమీ కాదు, ఎందుకంటే మాకు డాగ్స్ ఉన్నాయి, నాకు తెలుసు ఏమవుతుందో. వాటి వల్ల ఏది కాదు. నెక్స్ట్ నేను 4 కేజీస్ మొత్తం చేస్తున్నాను. అయితే నేను తీసుకున్న 4 గ్లాసెస్ రైస్కి 8 గ్లాసెస్ వాటర్ వేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకొని అది కుక్ అయిన తర్వాత కొరియాండర్ వేసుకొని ఆఫ్ చేసేయడమే. నాకు ఒక 15 మినిట్స్లో రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ వాటికి కూడా, డాగ్స్కి కూడా అంతే. కాకపోతే మనం స్పైసెస్ అనేది ఏది వేయము. మొత్తం బిర్యానీ అయిపోయిన తర్వాత నేను మొత్తం చాలా స్ట్రీట్స్కి వెళ్ళి నేను ఫుడ్ అనేది వేశాను డాగ్స్కి. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ ప్లాన్ చేశాను. నాకు కొన్ని ప్లాన్స్ ఉండడం వల్ల నేను కొన్ని ఆర్ఫన్ హోమ్స్కి వెళ్ళాను మార్నింగ్. సో నాకు దానివల్ల కుదరలేదు. అందుకే నాకు ఈవినింగ్ 7 అయ్యింది నేను అట్లా వేసేటప్పటికి. అండ్ నేను ఏమీ షూట్ చేయాలనుకోవట్లేదు ఆర్ఫన్ హోమ్స్కి వెళ్ళినవి, ఎందుకంటే నేను చేసింది నాకు తెలిస్తే చాలు, అందరికీ తెలియని అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు మీరు డాగ్స్కి మరి ఫీడ్ చేసి పెడుతున్నారు, అందరికీ తెలియాలనే కదా అనుకోవచ్చు. కాదు, ఎందుకంటే నా వీడియో చూసి కనీసం ఒక్కరైనా వేస్తారని నా ఒక చిన్న ఆలోచనతో నేను అనేది షూట్ చేస్తున్నాను. ఈరోజు మీ బర్త్డే, రోజు కాదు కదా, రోజు వేరు కదా అనుకోవచ్చు. మాకు డాగ్స్ ఉన్నాయి, నేను వాటికి ఫీడ్ చేసినప్పుడే మా స్ట్రీట్లో డాగ్స్ కూడా నేను డైలీ వేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కువ స్ట్రీట్స్కి వెళ్ళి నేను వేయగలిగాను. అలాగే మీరు కూడా మీ బర్త్డే కానీ మీ పిల్లల సందర్భంగా ఏమైనా ఉంటే కొన్ని డాగ్స్కి, కొన్ని మూగ జంతువులకి ఏంటంటే మనుషులకు మనం అడుగుతాం కానీ వాటంతటవే నోరు తెరిచి మనల్ని అడగలేవు. మనం వేస్తే తింటాయి అంతే. మనం వేసిన ఒక్క ముద్దగా చాలా విశ్వాసంగా ఉంటాయి. అందుకే నాకు మూగ జంతువులు అంటే చాలా ఇష్టం. లాస్ట్లో మా ఇంట్లో డాగ్స్కి అయితే నేనైతే ఫీడ్ చేశాను, మొత్తం అన్నిటికీ వేసి వచ్చిన తర్వాత స్ట్రీట్ డాగ్స్కి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అన్నాను కదా, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి.